తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. కావలి గ్రీష్మ అనగానే ఆవిడకేంటి డైమండ్ స్పూన్ లైఫ్ అనుకుంటారు. పొలిటికల్ ఫ్యామిలీ, అలాగే ప్రతిభా భారతి గారి కుమార్తె, ఇలా మీ గురించి చాలా ట్యాగ్ లైన్స్ వినిపిస్తాయి. కానీ మీ లైఫ్ లో చాలా ట్రామా ఉంది. మీ మ్యారిటల్ లైఫ్ కావచ్చు, మీ పర్సనల్ లైఫ్, దాని గురించి చెప్తారా? అంటే మీరు అన్నట్టు మమ్మీ గోల్డెన్ స్పూన్, ఎందుకంటే ఆవిడ పుట్టక ముందే వాళ్ళ నాన్న ఎమ్మెల్యే, తర్వాత జడ్జి అయ్యారు కాబట్టి ఆవిడే గోల్డెన్ స్పూన్. నిజంగా మీరు చెప్పినట్టు డైమండ్ స్పూనో ఇంకేదో స్పూనో ప్లాటినం స్పూనో ఏం స్పూన్ పెట్టారో తెలియదు కానీ, బట్ నేనైతే నా పిల్లలకి ఇప్పుడు ఈకో ఫ్రెండ్లీగా వుడెన్ స్పూనే పెడుతున్నాను. సో మనం ఒకసారి లోకేష్ అన్న ఒకటి చెప్పారు, అది నేను ఐ జస్ట్ వాంట్ టు రిపీట్ ఇట్. ప్రతి కుటుంబానికి దేవుడు ఒక పరీక్ష పెడతాడు. ఏ కుటుంబం అయినా చూసుకోండి, అది ఎలాంటి కుటుంబం అయినా, ఎంత పెద్ద కుటుంబం అయినా, మీరు చరిత్రలో తీసుకోండి, ఈ దేశమో ఈ రాష్ట్రమో అని కాదు, ఎక్కడ ప్రపంచంలోనైనా ఏ కుటుంబానికైనా ఒక పరీక్ష పెడతారు. మా కుటుంబానికి ఆ పరీక్ష నా రూపంలో వచ్చింది. బికాజ్ ఐ వెంట్ త్రూ ఎ డివోర్స్ ఇన్ మై ఫస్ట్ మ్యారేజ్, దెన్ ఒక 5 సంవత్సరాలు బాబు చనిపోవటం, లేకపోతే తాతయ్య అమ్మమ్మ చనిపోయినప్పుడు, అప్పుడు మమ్మీ హాస్పిటల్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఐ వాజ్ ద వన్ హూ వాజ్ హ్యాండ్లింగ్ చాలా థింగ్స్. ఐ హ్యాండిల్డ్ ఇట్ వెరీ స్మూత్లీ. అప్బ్రింగింగ్, నన్ను చిన్నప్పటి నుంచి పెంచినప్పుడు ఏదైనా జరిగితే ఇట్లా కృషించిపోయి ఏడ్చేయడం కాదు, కొంచెం ధైర్యంగా ఉండి అది గట్టిగా ఫేస్ చేసిన తర్వాత నీ మట్టుకు నువ్వు నీ రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏడ్చుకుంటావో ఏం చేసుకుంటావో యూ డీల్ ఇట్ విత్ యువర్ సెల్ఫ్. బట్ వెన్ యు ఆర్ అరౌండ్ నలుగురు మధ్యలో ఉన్నప్పుడు యూ షుడ్ బి ద మోస్ట్ బ్రేవెస్ట్ థింగ్ అరౌండ్ ఈజ్ సంథింగ్ దే ఆల్వేస్ టాట్ us. ఎందుకంటే నిన్ను నమ్ముకొని కొంతమంది 1000 మంది ఉన్నప్పుడు నీ కంట్లో నుంచి నీరు వచ్చింది అని అంటే వాళ్ళు కృషించిపోస్తారు. నీ బాధ దేవుడి ముందు పూజ రూమ్లోని కూర్చొని తెల్లవారు పూజ చేసుకున్నప్పుడు, సాయంత్రం పూజ చేసుకున్నప్పుడు ఏడ్చుకో, నష్టమేంలే. కానీ ప్రజల ముందు ఉన్నప్పుడు మాత్రం నీ ధైర్యమే ప్రజల ధైర్యం అనేది తాతగారు, అమ్మమ్మ, మమ్మీ ఎప్పుడు నేర్పించడమే ఈ రోజుకి కూడా. సో దట్ ఆ సిచ్యువేషన్స్ అన్నీ ఒకటి తర్వాత ఒకటి దెబ్బలు తగిలినప్పుడు ఐ కేమ్ అవుట్ వెరీ ఫాస్ట్. అంటే ఐ షుడ్ టెల్ యూ కదా, అంటే నేను తొందరగానే పని ఒత్తిడిలో పడిపోయాను. ఐ డైవర్టెడ్ మై సెల్ఫ్. కాకపోతే 2019 ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాత ఐ టుక్ ఏ ఇయర్ బ్రేక్. నేను చెప్పాను లోకేష్ అన్నకి, ఐ నీడ్ ఎన్ ఇయర్ బ్రేక్ ఫర్ మై పర్సనల్ గ్రోత్, లేకపోతే ఇంకా పిచ్చిదాన్ని అయిపోతానేమో కానీ ఐ నీడెడ్ దట్ టైమ్. దెన్ ఐ కన్సల్టెడ్ ఏ డాక్టర్ శ్వేత అని, అండ్ షీఈస్ మై డాక్టర్. అండ్ అప్పటికి చాలా డౌట్స్ వచ్చేవి నాకు, ఏంటి నాకేమైనా మెంటల్గా ఎందుకు నాకు అంత ఏడుపు రావటం లేదు, బాబు చనిపోయిన తర్వాత కూడా నేను అంత గట్టిగా ఏడవలేదు అంటే నువ్వు ఇంకా నీ ట్రామాని తీసుకోలేదు. తర్వాత దాని తర్వాత వారణాసికి వెళ్ళాను, కాశీలో 9 days ఉన్నాను, అప్పుడు ఏడ్చాను, పిండం పెట్టినప్పుడు ఏడ్చాను. నాకు అంత ఏడుపు అనేది జీవితంలో ఒక మనిషి ఇంత ఏడవచ్చని ఎక్కెక్కి ఏడ్చాను. అంటే ఇట్ వాజ్ సంథింగ్ విచ్ ఇస్ పైల్డ్ అప్. నేను ఇప్పటికీ అదే చెప్తా ఎవరికైనా, ఎస్పెషలీ ఆడపిల్లలకి, మీలో ఏదైనా బాధ ఉంది అని అంటే టేక్ యువర్ టైం. వర్క్ వెయిట్ చేస్తుంది, ఫ్యామిలీ వెయిట్ చేస్తుంది, అన్నీ వెయిట్ చేస్తుంది. కొంచెం టేక్ ఏ బ్రేక్. ఒక 4 రోజులు గట్టి పని చేస్తే 3 రోజులు బ్రేక్ తీసుకోండి, నష్టమేం లేదు. ఎక్కడికైనా గట్టిగా నవ్విరండి, గట్టిగా ఏడ్చిరండి, గట్టిగా స్క్రీమ్ అండ్ కమ్, బట్ అట్లీస్ట్ రిలీజ్ ఆల్ ద టాక్సిన్స్ అండ్ కమ్ బ్యాక్ ఎ లైఫ్. అప్పుడు యూ కెన్ గివ్ యువర్ 100% టు వాట్ ఎవర్ మనం ఏం పని చేసినా ఉంటుంది అనుకోని. సో దీస్ ఆర్ స్మాల్ థింగ్స్ ఐ లెర్న్డ్. ఇప్పటికే నాకు 43 సంవత్సరాలు, వచ్చే నెల 44 వస్తుంది. బట్ నాకు జీవితంలోని దేవుడు ఒక 80 సంవత్సరాల వయసులోనున్న వాళ్ళకున్న ఆల్ ద జర్నీ ఐ థింక్ ఐ వెంట్ త్రూ. గ్లోరియస్గా పుట్టాను, చాలా ప్యాంపర్డ్గా పెరిగాను. బట్ లైఫ్ టాట్ మీ ఎ టఫ్ లెసన్. ఐ లెర్న్ట్ ఇట్, నేర్చుకున్నాను, తప్పేం లేదు. నేను ఇప్పటికి కూడా మనస్ఫూర్తిగా ఎవరు ఈ ఇంటర్వ్యూ చూసినా కూడా నేను ఒకటే చెప్తాను, నా భద్ర శత్రువులకు కూడా నాకు జరిగినవి జరగకూడదని ఎప్పుడు దండం పెట్టుకుంటాను. ఇప్పటికి కూడా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని మొక్కుకుంటాను. నా పార్టీ స్టాండ్ కోసం నేను మాట్లాడతాను, వేరే వాళ్ళ పార్టీని అంటాను, వాళ్ళు చేసిన తప్పుల్ని చూపిస్తాను. కానీ
ఎవరిగా పర్సనల్గా ఎవ్వరు కూడా నేను పడిన కష్టం ఎవరు పడకూడదని రోజు దండం పెట్టుకుంటాను. ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయింది, 5 ఏళ్ల వయసున్న కొడుకుని పోగొట్టుకున్నారు, ఇక పెళ్ళొద్దు నా లైఫ్ లో అంతా అయిపోయింది అని మీరు అలా నిశ్చలంగా కూర్చున్న టైంలో మళ్ళీ మీ లైఫ్ లోకి కొత్త వ్యక్తి వచ్చారు. విత్ ఇన్ అవర్స్ లో ఇతనే ఇంకా నా లైఫ్ పార్ట్నర్ అని డిసైడ్ అయిపోయారంట. మై హస్బెండ్స్ నేమ్ ఇస్ శ్రీనివాస్ యాక్చువల్లీ. అతను కూడా హీ ఆల్సో వెంట్ త్రూ అ వెరీ బిటర్ ఫస్ట్ మ్యారేజ్. మా ఇద్దరిది సెకండ్ మ్యారేజ్. అండ్ వాళ్ళది ప్రొద్దుటూరు వాళ్ళ ప్రొద్దుటూరు ఊరైనా కూడా వాళ్ళు మెయిన్ సెటిల్ అయిపోయిందంతా మొత్తం అంతా దేర్ ఇంటూ ఇన్ఫ్రా కాంట్రాక్టర్స్. అత్తమ్మకి 2 కొడుకులు, మరిది కూడా ఉన్నారు. ఇట్స్ ఎ బ్లెస్సింగ్. వాసుని ముద్దుగా వాసు అని పిలుచుకుంటాం అందరం. సో వాసుని కలవడం ఇట్స్ ఎ బ్లెస్సింగ్. నిజంగానే 6 అవర్స్లోని చూశాను. మాట్లాడుతూ ఉంటుంటేనే ఏంటి మనిషి, నాకు తెలిసిన టాపిక్స్ ఏవి మాట్లాడటం లేదు, డిఫరెంట్ అదంతా అమెరికాలోనే ఉండడం, అక్కడంతా చేయటం, చదువుకున్న తర్వాత వెళ్ళిపోయాడు ఉద్యోగం కానీ అది కానీ, సాఫ్ట్వేర్లో ఉండేటోడు, తర్వాత ఇటు వచ్చేసాడు. కానీ బట్ ఆ మైండ్ సెట్ అంతా చాలా డిఫరెంట్గా ఉండేది. 6 months అయినా కుదరని కొన్ని సంబంధాలు 6 hours అయ్యింది అని అంటే ఇట్స్ ఐ థింక్ ఇట్స్ ఫ్యూ మ్యాచెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా. నిజంగా నాదైతే నేను శివుడిని నమ్ముతానండి, గట్టిగా నమ్ముతాను, అందరినీ నమ్ముతాను గట్టిగా. కాకపోతే నాకు శివుడు నాతో పాటే ఇదిగో నా పక్క నుండి నా భుజం మీద చెయ్యేసి ఆయన నడిపిస్తున్నాడు అనుకొని నమ్మే వ్యక్తిని నేను. శివాజ్ఞ లేనిదే చీమ కూడా కదలదు. నా జీవితంలోని ఎన్ని జరిగాయో, ఎన్ని మంచి చెడు ఏది మార్పులు జరిగాయో అన్నిటికీ కారణం శివుడే. ఈ శ్రీనివాసుడిని కలవడం కూడా శివాజ్ఞనే అనుకుంటాను. ఐఎమ్ ఎ వెరీ స్పిరిచువల్ పర్సన్. I believe in energy. I believe in soul connection. I believe in destiny. I believe in manifestation. ప్రతి పౌర్ణమికి మెడిటేషన్ చేసుకుంటాను. ప్రతి ఏమంటారు నెల పొడుపుకి ఆ మొహం నెల పొడుపు చూసుకొని నా పిల్లల మొహాలు చూసుకుంటాను. ఇలా చిన్న చిన్నవి ఉంటాయి. ఇప్పుడు 2 కొడుకులు కదా, చాలా హ్యాపీగా ఉన్నారు. దేవుడు ఒకరిని తీసుకెళ్ళి 2 ఇచ్చాడు అని అనుకుంటాను నేను. ఫస్ట్ బాబు అంతా నేనైతే ఫస్ట్ పాప బాబు అని అనుకున్నాను, ఉంటే బాగుంటుందని. బట్ దేవుడు ఒకరిని తీసుకొని 2 ఇచ్చాడని మాత్రం అనుకుంటాను. పాలిటిక్స్లో మీరు ఎంత దూకుడుగా ఉంటారో స్పిరిచువల్గా అంత సాఫ్ట్గా ఉంటారు. ఒక మనిషి జీవితంలో ఆధ్యాత్మికత అనేది ఎంతవరకు అవసరం? శాంతి, క్రాంతి 2 ఉండాలి. మనం క్రాంతితోటి ముందుకు నడవాలి అంటే మన మైండ్ చాలా బ్యాలెన్స్డ్గా శాంతిగా ఉండాలి. ఆ శాంతి ఉండాలి అని అంటే మన వెనకాల ఒక దైవత్వం ఉండాలి. అది ఏ రిలీజియన్ అయినా అవ్వచ్చు, ఏ కాస్ట్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ మనం అందుకే పెద్దవాళ్ళు అంటారు, ఒక రాయో రప్పో ఏదో ఒకటి నమ్మకం ఉండాలి. ఒక ప్రతి స్టోన్లోని, ప్రతి ఆబ్జెక్ట్లోని, ప్రతి మనిషిలోని ఏదో ఒక ఎనర్జీ అయితే ఉంటుంది. మనకి కుదిరితే ఆ ఎనర్జీని తోటి మనం పాజిటివ్ ఎనర్జీ మార్చుకుంటే మనలో పాజిటివ్ ఉంటుంది. పక్కన మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా నెగిటివ్ వాళ్ళని పాజిటివ్ చేస్తుంది. కానీ మనమే నెగిటివ్ థాట్ ప్రాసెస్ తోటి ఉన్నామనంటే మనం ఎన్ని పూజలు చేసినా, మనం ఎన్ని వ్రతాలు చేసినా, మనం ఎన్ని హారాలు వేసుకున్నా, లేకపోతే మనం ఎంత దైవంగా ఉన్నా కూడా వర్కౌట్. మైండ్ అనేది పాజిటివ్గా ఉండి కొంచెం క్లారిటీ ఆఫ్ థాట్ ప్రాసెస్ అంటూ ఉంటే ఒక డివైన్ లైట్ అనేది మనకి ఎప్పుడు గైడింగ్ ఫోర్స్గా ఉంటుంది. మన పెద్దలు, మన పూర్వీకులు ఎవరైతే మనతో పాటు మన గోత్రనామాలు చదువుకోనో, లేకపోతే మన పెద్దలు ఎవరైతే మనం చదువుకుంటామో వాళ్ళు మనకి గార్డియన్ ఏంజల్స్ లాగా ఆల్రెడీ మన చుట్టూ అలాగే మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి చెడ్డ పేరు రాకూడదు, మనకి చెడ్డ పేరు రాకూడదు. మనకు కుదిరితే మంచి పేరు తేవాలే తప్పితే మన పూర్వీకులకి చెడ్డ పేరు తేకుండా దైవాన్ని నమ్ముకొని ముందుకెళ్ళాలనేది సింపుల్ లాజిక్. అది దట్ ఈస్ వాట్ నేను బిలీవ్ చేస్తాను వెరీ స్ట్రాంగ్లీ. ఐ బిలీవ్ ఇట్. ఒక ఎంపతి, సింపతి విత్ డివోషనల్ టచ్ తోటి మనం వెళ్తే ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. కోపం వచ్చినప్పుడు నిగ్రహంగా ఉండాలి. మరి వెంటనే అది కూడా నేను మహానాడు స్పీచ్ తర్వాతే నేర్చుకున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.